వారిద్దరు స్నేహితులు రాజశేఖర్, శంకర్. వీళ్ళిద్దరి మధ్య కొంతకాలం కలిసి పనిచేశారు, కలిసి తిరిగేవారు. అటు క్రమంలో ఒక స్నేహితుడిపై ఇంకో స్నేహితుడు అతి విచక్షణారహితంగా కత్తితో పొడిచి దాడికి పాల్పడే సంఘటన అయితే జీసగడ మండలం గెడ్డకంచరి గ్రామంలో చోటు చేసుకుంది. పండగంటూ పూట ఈ గ్రామంలో ఈ కుటుంబంలో ఓ విషాదమైన ఘటన అయితే జరిగింది. దానికి సంబంధించి ఏం జరిగిందనేది పాటు ఎవరైతే కత్తిపోట్లకు గురయ్యి ఉన్నారో ఆ వ్యక్తి యొక్క బ్రదర్ ఉన్నారు, మాట్లాడి తెలుసుకుందాం. బ్రదర్, ఆ రోజు ఏం జరిగింది? మీ బ్రదర్కున్న ఆయనకి ఏ సంభాషణ జరిగింది చెప్పండి. సార్ నా పేరు సాయిరాం, కుక్కల రాజశేఖర్ తమ్ముడిని. మాది గెడగంచం గ్రామం, జీసగడ మండలం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. మాకు మాకు మా చిన్నానికి 5:10 నుంచి 5:30 మధ్యలో కాల్ వచ్చింది. ఇలాగా బాతు సెంటర్ కాడ సంఘటన జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కుక్కల రాజశేఖరు మళ్ళీ సోరాడు లక్ష్మణరావు వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ సంఘటన జరిగింది. ఫస్ట్ వాదన ఆడుకున్నారు. ఫస్ట్ ఫోన్ కాల్లో డిస్కషన్ అయ్యింది. ఈ డిస్కషన్ అయిన సంఘటన వీళ్ళిద్దరు వెళ్ళి అక్కడ వాదన జరుగుతుండగా ఈ అబ్బాయి అనే వ్యక్తి విడిపించడం జరిగింది. ఈ విడిపించడంలో ఎవరు వారు వెళ్ళిపోయేసరికి బండి ఎక్కుతుండగా ఘటన పొడి చేయడం జరిగింది. మాకు జీసగడము అబ్బాయి పిహెచ్సికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి శ్రీకాకుళం డ్రిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. 7:40 నిమిషాలకి అడ్మిట్ చేయడం జరిగింది. మాకు అక్కడి నుంచి ఫర్దర్గా ట్రీట్మెంట్ అనేది ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత జీసగడం ఎస్ఐ గారు మేము అతన్ని గొబ్బూరు ఊరెళ్ళి జొన్నసేన నుంచి పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి మేము ఎర్లీ మార్నింగ్ నేననేది మా అన్నయ్య కాడికి వెళ్ళి నేను ఐసీయూలో ఉన్నాడు. అప్పటికే వెంటిలేటర్ మీద మా అన్నయ్యని పెట్టేసి బ్రీతింగ్ అనేది ఇస్తున్నారు. ఇవ్వడంలో మాకు 2:30 అంటే 2:27 నిమిషాలకి మాకు డెత్ కన్ఫర్మేషన్ అని చేశారు. మార్చురీలో పెట్టేసి 25వ తేదీన మాకు చనిపోయినట్టుగా మాకు చెప్పారు డాక్టర్ గారు. మేము అడ్మిట్ చేసింది 24వ తేదీన 7:40 నిమిషాలకి అడ్మిట్ చేసాం సార్ శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్లో. మాకు 25వ తేదీన మాకు చనిపోయినట్టు కన్ఫర్మేషన్ చేశారు సార్. ఈ ఘటన ఎప్పుడు జరిగింది? ఏ రోజు? 24వ తేదీన సాయంత్రం ఆదివారం 5:10 నిమిషాలకి జరిగింది సారు. 5:30కి 6 మధ్యలో జీసగడం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం ఫస్ట్ ఎయిడ్ చేశారు సారు. చేసిన తర్వాత అక్కడ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి శ్రీకాకుళం తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ అవ్వదని సారు. అవ్వకపోవడం అనేసి రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడి నుంచి ట్రీట్మెంట్ కంటిన్యూషన్గా 7:40కి ట్రీట్మెంట్ చేస్తుండగా మా బ్రదర్ని సర్జరీ ఆపరేషన్ తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడే ఫస్ట్ ఆపరేషన్లోనే సిపిఆర్ చేశారు. సిపిఆర్ చేసినప్పుడే బ్రీతింగ్ వెంటిలేటర్ మీదే ఆపరేషన్ చేసిన తర్వాత ఐసీయూ వార్డుకి 1 గంట పరిధిలో రెండో సిపిఆర్ చేశారు సార్. మాకు డాక్టర్ గారు చెప్పారు. ఆ బ్రీతింగ్ వెంటిలేటర్ పెట్టేసి మాకు పూర్తిగా 2:30 టైంకి ఫైనల్ డిసిషన్ కన్ఫర్మ్ చేశారు. చనిపోయినట్టుగా మాకు కన్ఫర్మ్ చేశారు సార్. ఈ అబ్బాయి తన కుటుంబ నేపథ్యం ఏంటి? ఏం చేస్తుండేవాడు? అబ్బాయి అంటే మా అన్నయ్య అనేది మాతో పాటుగా క్రీడలు అన్నీ ఆడుకుంటే సరదా పాటుతో ఆటలు పాటలు ఆడుకుంటాడు. జీవనోపాధి అయితే పెయింటింగే సారు. కుటుంబానికి అంటే మా చిన్నాన్న మా పిన్ని 2 కొడుకులు. ఇద్దరు కూడా ఫస్ట్ నుంచి పెయింటింగ్ వర్కులతో జీవనోపాధిని సాగించారు సారు. వాళ్ళిద్దరు కూడా ఫస్ట్ నుంచి కూడా పెయింటింగ్ వర్కులతో నమ్ముకొని జీవనోపాధిని పిల్లల్ని వాళ్ళ ఫ్యామిలీని పోషించడం జరుగుతుంది సారు. ఇప్పుడు కుటుంబాన్ని పెద్ద వ్యక్తి కోల్పోయాడు. పిల్లలు అనాథ అయిపోయారు. ఆ భార్య కూడా అనాథ అయిపోయింది సారు. వాళ్ళకి తగిన న్యాయం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం సారు. ఇదే విషయానికి సంబంధించి ఆ రోజు ఏదైతే ఘటన జరిగిందో ఫోన్లో సంభాషణ జరిగిన తర్వాత బయటికి తేల్చుకుందాం అనే క్రమంలో అయితే మాత్రం ఈ రాజశేఖర్ అని చెప్పేసి అయితే మాత్రం పలానా సెంటర్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఎప్పుడైతే వెళ్ళారో అటు క్రమంలో ఆయనతో పాటు ఈ ప్రత్యక్ష సాక్షి అనే అతను కూడా ఉన్నాడు, అబ్బాయి కూడా వెళ్ళాడు. ఆ రోజు ఏం జరిగింది అనేది అబ్బాయితో కూడా మాట్లాడి తెలుసుకుందాం. ఆ రోజు మీరు కూడా పిలవడం జరిగింది మిమ్మల్ని కూడా. ఆ రోజు ఏం జరిగింది ప్రత్యక్షం? నేను ఇంటి దగ్గర నుంచి బైక్తో అలా బట్టి కొట్టుకు వెళ్తానండి. రాజశేఖర్ అనే మా బంధువే. ఆ అబ్బాయి సాయిరం గుడి దగ్గర ఉన్నారు. సాయిరం గుడి దగ్గర ఉంటే ఏంటంటే ఇక్కడ ఉన్నామంటే ఇలాగ శంకర్ ఫోన్ చేశాడు, అక్కడికి రమ్మన్నాడు అని అన్నాడండి. ఎందుకనంటే ఇలాగ నన్ను తిడుతున్నాడు ఫోన్లోనే, ఇందాక నుంచి తిడుతున్నాడు, మధ్య నుంచి నాకు వాడికి ఫోన్లో వార్ అవుతుందని చెప్పేసి అక్కడికి రమ్మన్నాడు. అంటే మేమిద్దరం వెళ్ళామండి.
వెళ్ళిన తర్వాత నేను బండి పార్క్ చేసి ఆ అబ్బాయి అటునుంచి వస్తున్నారు, మేము ఇటు నుంచి వెళ్తున్నాం. అక్కడ బండి పార్క్ చేసామండి. ఆ అబ్బాయి వెనకాతల ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ అక్కడ ఘర్షణ చేసుకున్నారు. ఘర్షణ చేసుకున్న తర్వాత కొట్టుకుంటుంటే ఇడిపించానండి. ఇడిపించిన తర్వాత రాజశేఖర్ అనే అబ్బాయి కింద పడిపోయాడు. కింద పడిపోతే ఆ అబ్బాయిని లేపాను. లేపిన తర్వాత వీళ్ళిద్దరూ సైలెంట్ అయిపోయారు. సరే సైలెంట్ అయిపోయారు కదా అని చెప్పేసి నేనేమో బండి దగ్గరికి వెళ్తుండగా ఆ అబ్బాయి ఏమో బండి ట్యాంక్ కవర్ నుంచి చాకు తీసి రాజశేఖర్ అనే వ్యక్తిని పొడి చేశాడండి. పొడి చేసిన తర్వాత అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తుల్ని నేను బ్రతిమలాడాను. పేగులు బయటకు వచ్చేసినాయండి, కొంచెం హెల్ప్ చేయండి అంటే వాళ్ళిద్దరు బండి వేసుకుని వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు నేను బండి తీసుకొచ్చి రాజశేఖర్ అనే వ్యక్తిని ఎక్కించుకొని వెళ్ళిపోతుండగా కూడా ఇంకా పొడిచిన వ్యక్తి అక్కడి నుంచి చూస్తున్నాడు. ఆ అబ్బాయి కూడా ఎటువంటి రెస్పాండ్ అనేది అవ్వలేదండి. ఆ చాకు తేవడం మీరు చూడలేదా? చాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు గొడవ చేసుకునేటప్పుడు చాకు తీయలేదండి. కొట్టుకునేటప్పుడు చాకు తీయలేదండి. సైలెంట్‌గా వీళ్ళిద్దరు కొట్టుకున్నారు. కొట్టుకొని సైలెంట్ అయిపోయిన తర్వాత నేను అబ్బాయిని లేపాను. లేపిన తర్వాత నేను అయిపోయింది కదా అని చెప్పి బండి కోసం వెళ్తుంటే అప్పుడు ఈ అబ్బాయి నేను వెనకట్టి వెళ్తున్నప్పుడు చాకు తీసేసి చూసేలోపు పొడిచాడండి. నేను ఇంక ఈ అబ్బాయిని తీసుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయానండి. ఇదే విషయంపై గెడ్డ కంచరం యొక్క సర్పంచ్ గారు ఉన్నారు. సర్పంచ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి? ఇప్పుడు ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? ఆ కుటుంబానికి ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు మీరు? మాది గడ్డకంచరం అండి. గడ్డకంచరం సర్పంచ్ ప్రతినిధిను. ఇది చాలా అన్యాయం అండి. మా గ్రామంకి వచ్చేసరికి ఇలాంటి ఇన్సిడెంట్లు మేము ఎప్పుడు చూడలేదు. మేము ఇంతవరకు కూడాను. అయినప్పుడు కూడా ఇది చాలా అన్యాయం అండి. అంటే ఆడుతూ పాడుతూ వెళ్ళే పిల్లలు చేసుకున్న చిన్న పొరపాటు వల్ల ఇది ఆ కుటుంబం అంటే వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు. ఓన్లీ వాళ్ళు ఈ పిల్లల పెయింటింగ్ వల్లే బతకడం, వాళ్ళు ఏదో చిన్న చిన్న ఈ వీధిలో వ్యాపారాలు చేసుకునే బతకడం. మొత్తం ఈ రాజశేఖర్ అనే కుర్రాడితోనే ఇదంతా వాళ్ళ ఫ్యామిలీల్లో ముడిపడి ఉంది కాబట్టి ఇది చాలా అన్యాయం జరిగిందండి. మరి దీనికి ఏదో ప్రభుత్వం ఉంచి మరి ఇంత ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టి మరి ప్రభుత్వం వారు మరి దయించి వాళ్ళ కుటుంబానికి, ఎందుకంటే అమ్మాయి చిన్న ఇద్దరు పిల్లలు, అటు ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి అవకాశాన్ని కల్పించి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మరి మా గ్రామం నుండి మేము కోరుకుంటున్నాం. అసలు వాళ్ళ మధ్యన ఘర్షణ కారణం ఏంటి? ఎందుకు జరిగిందంటారు? మీరేమనుకుంటున్నారు? ఇది ఇన్సిడెంట్గా జరిగిందండి. ఇది ఎందుకు జరిగింది అంటే వాళ్ళందరూ మాకు తెలిసిన వరకు బాగట్టయితే మాత్రం వాళ్ళందరూ పెయింటర్స్ అట, ఏదో చిన్న చిన్న మాట్లాడుకోవడం అంటే ఒక ఫ్రెండ్స్గా ఉండేవారని చెప్పడం జరిగింది. సడన్గా ఇది ఎందుకు జరిగిందో మాకు అర్థం కావట్లేదు. మాకెప్పుడు మా మండలంలో కానీ మాకు కానీ ఇలాంటి ఎప్పుడు మేము చూసలేమండి. సరదాగా ఏదో ఆడుతూ పాడుతూ ఉండడం, పనులకి వెళ్ళడం, రావడం, లేదంటే ఏవో చిన్న చిన్న తగాదాలు కామన్గా ఉండే తప్ప కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు అయితే మేము ఎప్పుడు చూడడం. అదే మా గ్రామం మొత్తం నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ విషయంలో. ఎందుకంటే కుర్రోడు రేపు తరానికి కావాల్సిన కుర్రోడు మరి ఫ్యామిలీకి పెద్ద కోల్పోయాడు. ఇవన్నీ వీటి వల్ల మాకు కొద్దిగా మా గ్రామంలో మా ప్రజలకు కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా విలేజ్ అయితే అంత ఇబ్బంది పెట్టే మనుషులు కాదు, చెప్తే తినవలసిన మనుషులే. అలాంటిది ఇప్పుడు ఎక్కడి నుండో వచ్చి వాడికి పని చేయడం, అలాంటోడు మరి సభ్య సమాజానికి కూడా మంచిది కాదండి. ఎందుకంటే ఏదో సరదాగా మాట్లాడడానికి పిలిచి ఇలా చేసాడంటే ఆడు సైకో టైప్ అని మేము అనుకుంటున్నాం. మరి ఇలాంటోడు సమాజంలో ఉన్నాడు కదా, మంచిది కాదు. ఈరోజు ఇదో అవుద్ది, రేపు మరొకరు అవుతారు. అనవసరం అన్యాయం కదా సార్. ఇప్పుడు 2 కుటుంబాలు పోనాయి. మరి ఆ రెండు కుటుంబాలకి అతనికి ఏం పోయింది? అతను హ్యాపీగా జైలుకి వెళ్తాడు, ఏదో అతను బాధపడతాడు. ఈ 2 ఫ్యామిలీలు ఇప్పుడు పోనాయి సార్. ఇప్పుడు దీనికి మనం ఈ 2 ఫ్యామిలీని మనం ఏం చేయగలం చెప్పండి ఒకసారి. అందుకేంటంటే మరి ఇవన్నీ మేము పోలీసు వారికి కూడా మేము చెప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళు అయితే ఈ సమాజంలో ఉండకూడదండి, కఠినంగా శిక్షించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు బయట తిరగడానికి పనికిరాదన్న ఆలోచనలో నేను సిఐ గారికి అయితే ఎస్సీ గారు అయితే మంచి మేము చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం వారికి కూడా మేము కోరుకున్నది ఏమంటే మరి వీళ్ళ అమాయకులు, పేదలు, ఎటువంటి అవకాశం లేనోళ్ళు కాబట్టి మెయిన్ వాళ్ళ కుటుంబాన్ని సరే ఇవన్నీ జరిగిపోయినాయి కాబట్టి చనిపోయినాడు ఎలాగ మనకు రాడు. కానీ ఈ కుటుంబాన్ని ఇప్పుడు మేము ఉన్నామంటే అందరం కూడా ఒకే లెవెల్, అంటే ఏదో స్థాయిలో ఉండాలని కాదు, ఎక్కువ తక్కువ మనుషులు అనుకోవడమే తప్ప కానీ ఒకే స్థాయి అంత అంటే గ్రౌండ్ పొజిషన్ అండి, అంత మిడిల్ స్టేజ్. అందుకు కాబట్టి ప్రభుత్వం వారు కొద్దిగా మరి ఆలోచించి మరి ఆ కుటుంబాన్ని, ఆ పిల్లలు మెయిన్ చిన్నపిల్లండి, అమ్మాయి చిన్న వయసు, పిల్లలు చిన్నోళ్ళు, ఎటువంటి అవకాశాలు లేవు కాబట్టి ఏదో ఒక ప్రభుత్వం నుండి ఏదో ఒక చిన్న అవకాశం కల్పించి వాళ్ళ జీవనోపాధి అయిపోయింది చనిపోయినాడు అలాగా రాడు కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించి వాళ్ళ పిల్లలకి ఏదైనా ఒక కల్పిస్తే మరి మా ఊరు నుండి మా ప్రజలు మేము అదే కోరుకుంటున్నాం.
అది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం గెడ్డకంచర గ్రామంలో స్నేహితుడిగా నమ్మించి ఒక స్నేహితుడి ప్రాణాన్ని తీసే పరిస్థితి అయితే కనిపించింది. గొబ్బూరు గ్రామానికి చెందిన శంకర్ అనే వ్యక్తి అలా జీసిగడ మండలం గెడ్డకంచర గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కలిసి తిరిగేవారు, కలిసి పనిచేసేవారు. ఇద్దరు పెయింటర్లు, ఇద్దరు పెయింటింగ్ పనులు చేసుకుంటూ సక్రమంగా పనులు సాగించి జీవించేవారు. అటు క్రమంలో ఏదైతే వీళ్ళిద్దరి మధ్య జరిగిందో వాళ్ళిద్దరి మధ్య తెలిసే సంభాషణ అంతా ఈ ఫోన్ సంభాషణలో ఒక వాగ్వాదం జరిగింది. అటు క్రమంలో నువ్వు ఫోన్లో కాదు బయటికి రా తేల్చుకుందాం అని చెప్పేసి ఎవరైతే శంకర్ ఉన్నాడో హత్య చేసేవాడు ఆ శంకర్ అయితే పిలవడం జరిగింది. అటు క్రమంలో ఈ గెడ్డవలస జంక్షన్ దగ్గరికి అయితే మాత్రం బైక్తో వెళ్ళడం జరిగింది రాజశేఖర్. ఆ రాజశేఖర్ వెళ్తూ పాటు ఇంకొక అబ్బాయిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ వాగ్వాదం అయితే ఇద్దరి మధ్య జరిగింది, తోపులాట కూడా జరిగింది. అటు క్రమంలో ఎవరైతే అబ్బాయి రాజశేఖర్ అంతా వెళ్ళాడో ఆ అబ్బాయి కూడా విడిపించడం జరిగింది. అయిపోయింది అయిపోయిందని చెప్పి చెప్పగానే అటు బైక్తో వెళ్తుండగా బైక్ ఎక్కుదాం పదా అని చెప్పేసి అయితే ఆ ఫ్రెండ్ పిలవడంతో అయితే మాత్రం రాజశేఖర్ అయితే వెంట వచ్చిన ఆ శంకర్ ఎవడైతే ఉన్నాడో ఆ బండిలో చాకు తీసుకుని అయితే మాత్రం విచక్షణ రహితంగా అయితే మాత్రం కడుపులో పడడం జరిగింది. అంత దినిగా పొట్టలో ఉన్న పేగులు బయటకు వచ్చేలా పొడిచే పరిస్థితి కనిపించింది. వెంటనే అయితే మాత్రం రాజశేఖర్ సంబంధించిన ఫ్రెండ్ అయితే మాత్రం జీసిగడ మండలం ప్రాథమిక ఆసుపత్రి కేంద్రం తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడైతే చికిత్స కష్టం, శ్రీకాకుళం తీసుకెళ్లాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అక్కడైతే శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ అయితే మాత్రం సోమవారం అయితే మరణించే పరిస్థితి కనిపించింది. దీని అంతటి కారణం శంకర్రావు. ఈ శంకర్రావు అనే నిందితుని మాత్రం తక్షణమే కఠిన శిక్ష వేయాలి తప్ప ఇటువంటి వాడిని మరి ఇక్కడ ఉంచకూడదు సమాజం అని చెప్పేసి గ్రామస్తులు కానీ సర్పంచ్ కానీ కోరుతున్నారు. అదే క్రమంలో ఏదైతే రాజశేఖర్ కుటుంబం ఉందో ఆ కుటుంబం అయితే మాత్రం కడుపు పేద కుటుంబం, వాళ్ళకి రెక్కాడి తగిన డొక్కాడిన పరిస్థితి. ఆ కుటుంబంలో రాజశేఖర్ పెయింటింగ్ పనులకి వెళ్తేనే వాళ్ళ కుటుంబ జీవనం సాగేది. అటువంటి క్రమంలో ఆ కుటుంబంలో ఎవరైతే రాజశేఖర్ చనిపోయి ఉన్నాడో ఆ కుటుంబం అయితే దిక్కులేని చిత్తులో ఉంది. ఆ పిల్లలు ఆ భార్య అయితే మాత్రం కంటతడి పెట్టి అయితే ఇక్కడ రోదన అయితే మాత్రం అందరికీ చాలా బాధ అనిపించే పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనా సరే ఈ విషయంలో అటువంటి కఠినమైన శిక్ష వేసి ప్రభుత్వం ద్వారా ఏదైనా వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి అయితే మాత్రం గ్రామస్తులు సర్పంచ్ అయితే కోరుతున్నారు. జీసిగడ మండలం గెడ్డకంచర గ్రామం నుంచి సురేష్, RTV, శ్రీకాకుళం జిల్లా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.